మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు, మీరు నమ్మిన దానిని జంకు లేకుండా చెప్పండి. ఒకడు నన్నెలా అనుభూతి పొందాడో లేక అవగాహన చేసుకున్నాడో అలా నా గురించి ఆలోచించే స్వేచ్ఛ, నా పని గురించి విశ్లేషించే స్వేచ్ఛ ప్రతివాడికి ఉంది. నా మాటలను యథాతథంగానే ప్రస్తుతించండి. ఒకవేళ నా మాటలను మీరు వివరించి చెప్పవలసి వస్తే అది నీ మాటలలో నా మాటల వివరణ మాత్రమే అని ముందుగానే చెప్పవలసి ఉంటుంది. నేను పరిపూర్ణుడను మరియు అవతార పురుషుడను అనే సత్యాన్ని నేనెప్పుడూ తిరస్కరించలేదు. కానీ ఆ సత్యము మీకింకనూ తెలియదు. నేను అద్వైయుడను, ఏకైకుడను, సాటిలేనివాడిని అని నాకు తెలుసును. మీరు నన్ను ఏమని నమ్ముతున్నారో దానిని జంకు లేకుండా చెప్పడం, ప్రకటించడం సరి అయినదే. నా యందు మరియు నా గురించి మీకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని సందేహించకుండా స్వంతం చేసుకోండి. కానీ యథార్థంగా తెలియనటువంటి లేక అనుభూతి పొందనటువంటి విషయాన్ని తెలిసినట్టుగా లేక అనుభూతి పొందినట్టుగా చెప్పకండి. ఖగోళంలోని విషయాలను అన్వేషించాలని మనస్సు ప్రయాసపడినప్పుడు నిజానికి మనస్సు శూన్యమనే వెతుకుతుంది. కానీ మానవుడు తనలోనికి తాను దూకినప్పుడు అతడు అస్తిత్వం యొక్క పూర్ణత్వమును అనుభవంలోకి తెచ్చుకోగలడు అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా.